హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినీ జోష్. టాలీవుడ్ అందాల తార శ్రీలీల టాలీవుడ్ లో తన అంత చందాలు, డాన్సింగ్ స్కిల్స్ తో రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆమె డాన్స్ టాలెంట్ ఆమె కెరీర్ గ్రాఫ్ ను కాస్త తగ్గించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఎనర్జెటిక్ డాన్స్ తో సరితూగలేక కొందరు హీరోలు ఆమెతో కలిసి నటించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. శ్రీలీల సినిమా సెట్స్ లో తన స్టెప్పులను చాలా వేగంగా నేర్చుకొని రాక్ చేయడానికి సిద్ధపడుతుందని, అయితే హీరోలు మ్యాచ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటున్నారని, అందువల్ల ఇది కొంత మైనస్ గా మారుతుందని టాలీవుడ్ లో టాక్ అయితే వినిపిస్తుంది. కఠినమైన డాన్స్ మూవ్మెంట్స్ లో వేగంగా ప్రావీణ్యం సంపాదించి టాప్ కొరియోగ్రాఫర్స్ కు డార్లింగ్ గా మారిపోయింది. ఆమె చివరి చార్ట్ బస్టర్ కుర్చీ మడతపెట్టి కూడా మ్యూజికల్ చార్ట్లను బద్దలు కొట్టిందని, అది ఒక రకమైన సంచలనంగా మారింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం కార్యక్రమంలో శ్రీలీల డాన్సింగ్ సామర్థ్యాన్నైతే బాహాటంగా ప్రశంసించారు మహేష్ బాబు. ఇతర హీరోలు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతూనే తమలోని డాన్స్ కు మరింత మెరుగులు దిద్దుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ డాన్స్ సామర్థ్యం చూపించగలరని టాలీవుడ్ క్రిటిక్స్ కూడా అంటున్నారు. అయితే మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్స్ తో నటించిన శ్రీలీల ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతుంది. తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్, పాపులారిటీ అమాంతం పెరిగిపోతుందని తెలుగు దర్శక నిర్మాతలు అందుకే ఆమెకు అవకాశాలు ఇస్తున్నారని సమాచారం. అయితే శ్రీలీలలో 1-2 మంచి సాంగ్స్ పడితే సినిమాకే ప్లస్ అవుతోందని మేకర్స్ కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఆమెకు స్పెషల్ సాంగ్స్ వస్తున్నాయని టాక్ కూడా వినిపిస్తోంది. ఎంతైనా శ్రీలీల చేసే డాన్స్ కు చాలా మంది అభిమానులున్నారని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.